ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మూవీతో మళ్ళీ రాబోతున్నారు. దీన్ని మిమ్మల్ని బాగా ప్రేరేపించింది ఏంటి అసలు ఈ మూవీలో? నాకు ఈ స్టోరీలో ఫస్ట్ ఒక చిన్న అంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ నాకు వాట్ నెక్స్ట్ అనేది క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయిందండి. స్టోరీ వింటున్నప్పుడు లైక్ ఒక సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఓకే ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. సో డెఫినెట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటే సినిమా విల్ అంటే మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటాను. సో ఆ పరంగా అయితే ఇట్ వాజ్ నాకు స్టోరీ విన్నప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ అదే ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్ అనుకున్నా. అండ్ వీ సా ద మూవీ అండ్ సినిమా అయితే ఇట్స్ బాగుంది. మంచి సస్పెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. అండ్ సో ఇట్స్ కంప్లీట్ ఒక ప్యాకేజ్. ఒక లైక్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది ఈ మూవీలో. సో లెట్స్ సీ. Of course 5 million వ్యూస్ వరకు కూడా వెళ్ళే ట్రైలర్ కి. అండ్ సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ స్పెషల్ గా ఈ మూవీని కొంచెం డిఫరెంట్, మీ స్టైల్ కి కొంచెం డిఫరెంట్ గా చూస్ చేసుకున్నారు. అంటే వరుణ్ సందేశ్ గారిని రొమాంటిక్ గా కాలేజ్ అబ్బాయిలో చూసి సడన్ గా వచ్చేసరికి కానిస్టేబుల్ కొంచెం బాడీగా, సో దానికి ఏమైనా మీరు చేసిన హోంవర్క్ ఏంటి అసలు? అలా ఏం లేదండి. ఐ థాట్ నాకు స్క్రిప్ట్ నచ్చింది. ఐ థాట్ ఇట్ వాజ్ గుడ్, బాగుంటుంది అనుకున్నా ఈ సినిమా. అండ్ సో డెఫినెట్గా కొంచెం అంటే మీరు అన్నారు కదా డిఫరెంట్గా ఏందని. సో నేను దట్స్ వాట్ అలాంటి స్క్రిప్ట్సే నేను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. లైక్ నేను లాస్ట్ చేసిన మూవీస్ కూడా నిందా అని ఒక సినిమా చేశాను. సో నిందా గాట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అది ఈటీవీ విన్లో కూడా ఓటీటీలోకి వచ్చాక చాలామంది చూశారు. అండ్ ఇట్ వాజ్ మంచి బాగా వర్కౌట్ అయింది ఆ సినిమా. అంటే థియేటర్స్లో ఇంకా వర్కౌట్ అయితే బాగుంటుందని మేము అందరం అనుకున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత విరాజీ అని ఒక సినిమా చేశా. దానికి ఏంటంటే హెయిర్ కలర్ ఒకటి సైడ్ బ్లూ ఒక సైడ్ ఎల్లో వేసుకుని అదొక ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఈ కానిస్టేబుల్ అనే సినిమా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది అనుకున్నా. సో ఐఎమ్ ట్రయింగ్ టు నేను నా బెస్ట్ ఏమి ఇవ్వగలను క్యారెక్టర్కి, నాకు వచ్చేటువంటి స్క్రిప్ట్స్లో ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఏదైనా హోంవర్క్ చేశారా? అంటే వెపన్స్ కానీ చాలా ఉన్నాయి కదా కానిస్టేబుల్ పాత్రలో. లేదండి, మోర్ ఓవర్ ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్ ప్యూర్ తెలంగాణ అనమాట. సో ఇప్పటిదాకా నేను తెలంగాణ అనేది చాలా తక్కువ సినిమాలు అసలు నాకు తెలిసి గుర్తులేరు కూడా ఏ సినిమాలోనో మేబీ. బట్ తెలంగాణ స్లాంగ్కి కొంచెం బాగానే వర్క్ చేసామండి. దీనికి కూడా డబ్బింగ్ చాలా కొంచెం టైం తీసుకునే చెప్పడం జరిగింది. సో ప్యూర్ ప్రాపర్ తెలంగాణ టైప్లో ఉంటుంది. అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తీసేటప్పుడు టెక్నికల్గా లాజికల్గా బాగా ఆలోచించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా చిన్నది మీమ్ అయిపోవచ్చు, ఎలా ట్రెండ్ అవ్వచ్చు. సో ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి ఫాలో అయ్యారు అసలు? డైరెక్టర్ కావచ్చు, స్పెషల్గా డైరెక్టర్ ఎలాంటి సజెషన్స్ తీసుకున్నారు, ఎలాంటి వర్కౌట్ చేశారు అసలు ఈ మూవీకి? బాగా చేశారండి తను ఆర్యన్. డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను నేను ఆర్యన్కి. బికాజ్ యాజ్ అ డైరెక్టర్గా తను ఏదైతే నాకు స్టోరీ చెప్పాడో, ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే కథ చెప్పారో అది స్క్రీన్ మీద వచ్చేలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ దానికి మా డిఓపి వల్లి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా విజువల్స్ మంచిగా తీశారు. ఓకే. అండ్ స్పెషల్గా ఎనీ సస్పెన్స్ ఏమైనా థ్రిల్స్ ఉన్నాయా మాకు ప్రేక్షకులకి? డెఫినెట్గా ఉంటాయండి. 100% ఉంటుంది. మంచి సస్పెన్స్ ఉంటుంది. నేను చెప్పాను కదా మంచి సస్పెన్స్. అండ్ ఇట్స్ ఏంటంటే లైక్ చూస్తున్నప్పుడు సినిమా వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే. బేసిక్గా చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ వస్తున్నాయి. సో దానికి మీది డిఫరెంట్ ఏంటి అంటే? మీరు సినిమా చూడండి, రేపొద్దున మీకే తెలుస్తుంది. సో అలాంటి చాలా ఉన్నాయన్నమాట. థ్రిల్స్ ఉన్నాయా మాకు ప్రేక్షకుల కోసం? డెఫినెట్గా.